గారు ఉన్నారు. మాణిక్యాలరావు గారు మీ దగ్గరికి వద్దాం. చూసాం కదా నిన్న జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ను మీరు ఏ రకంగా చూస్తారు? ఆ స్థాయిలో క్షీణించిపోయింది రాష్ట్రంలో అనే దానిపైన ఆయన కామెంట్ చేస్తున్నారు. మొత్తం శాంతి భద్రతలే లేదు, ప్రజలు భయపడే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అనేది అంటున్నారు. నమస్కారం అండి రాజేష్ గారు. నమస్తే. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం, వీక్షకులందరికీ నమస్కారం. నా మాట వినపడుతుందండి? వినపడుతుంది, మాట్లాడండి. అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పరిపాలనని మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉమ్మడి ప్రభుత్వ పాలన కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు కూడా చూస్తూ ఉంటారు, అనేకమైనటువంటి పరిశీలన చేస్తూ ఉంటారు. అసలు స్వాతంత్రం మళ్ళా వచ్చింది అన్నట్టుగా ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా లేదు. గత 5 ఏళ్లలో ఏదన్నా అడిగేటువంటి అవకాశం లేదు, ప్రశ్నించేటువంటి అవకాశం లేదు. ఎక్కడో కొడితే తిడితే కూడా ఏంటి మమ్మల్ని ఇట్లా కొడుతున్నారు అని అంటే బాధితుల మీదే కేసులు పెట్టేటువంటి సంఘటనలు కోకోలలో ఉన్నాయి. 1 కాదు 2 కాదు, వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విడదీసి దాడులు చేసేటువంటి సంఘటనలు కొన్ని వందలు ఉన్నాయి. మీరు సరే ఎమ్మెల్యే గురించి, మాజీ ఎమ్మెల్యే రావడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సన్నాయి నొక్కుతా ట్వీట్ పెట్టేటువంటి పరిస్థితి చూసాం. స్వయాన వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు 5 సంవత్సరాల పాటు సొంత నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి. ఆయన బోల్డెన్ సార్లు విన్నవించుకున్నాడు, అయ్యా నేను ప్రజాప్రతినిధి, నా నియోజకవర్గానికి వెళ్ళనివ్వండి, నా నియోజకవర్గంలోకి వెళ్ళి ప్రజల బాగోగులు చూసుకొనివ్వండి అంటే డైరెక్ట్ గా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ప్రకటనలు చేశారు. నువ్వు గనక ఇక్కడికి వచ్చి వెళ్తావా, తిరిగి వెళ్తావా, నువ్వు వస్తే చంపేస్తావని చెప్పేసి బెదిరించినటువంటి సంఘటనలు చూసాం. ట్రైన్లో ఆయన బయలుదేరి, హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తా ఉంటే సగం నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. పారిపోవడానికి కారకులు ఎవరో మనందరికీ తెలుసు, పారిపోయేటట్టు చేయడానికి కారకులు ఎవరో మనందరికీ తెలుసు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 సంవత్సరాలు ఒక అసాంఘికమైనటువంటి పరిపాలన చేసి దుర్మార్గంగా వ్యవహరించి ప్రత్యర్థులంటే శత్రువులుగా చూసి ప్రజలంటే బానిసలుగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా. అంటే ఒకటి మాణిక్యాలరావు గారు, అంటే సరే గతంలో వాళ్ళు చేశారు, కానీ మనము తాజాగా చూసాం కదా, ఇది తాడిపత్రి ఇష్యూ చూసాం. పెద్దారెడ్డి కనీసము ఆయన ఇంటికి వెళ్ళిన పరిస్థితి కూడా ఏ రకంగా ఉందని చూస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు అనే విధంగా ఆయన నిన్న కామెంట్ పెట్టారు. అంటే సొంతంగా ఆయన ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది అంటున్నారు. నిజంగా పరిస్థితి ఉందా తాడిపత్రిలో? తాడిపత్రిలో పెద్దారెడ్డి ఏం చేశాడో మనం చూసాం కదండి గతంలో. జేసీ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సామాన్లు మొత్తం పక్కన పడేసి దారుణంగా చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అతను కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇక్కడకు జేసీ గారికి వస్తే చంపేస్తానని చెప్పేసి మాట్లాడింది మనం మర్చిపోయామా? ఇలాంటి వాళ్ళ మాటలు అసలు ఎవరు నమ్ముతారు? ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా రాష్ట్రంలో తిరుగుతున్నారా లేదా? నాయకులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారా లేదా? ప్రజాప్రతినిధులు చక్కగా వాళ్ళ యొక్క శాఖలు సమీక్షిస్తూ వాళ్ళ శాఖల్లో పట్టు సంపాదించుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా? ఏ రోజైనా ప్రజాప్రతినిధులుగా గతంలో ఎమ్మెల్యేలు గారి కానీ మంత్రులు కానీ మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? ఎవడు పెట్టిన నువ్వు చూస్తావా, నీ అమ్మమ్మ కూడా వస్తాడా, ఎవడొస్తాడా మాట్లాడేవాడు కూడా చూడండి, ఈడు వాడికి పుట్టలేదు, వాళ్ళ తల్లి వీరు కాదు. అసలు మాటలు అది మనం చర్చించుకునేటప్పుడే సిగ్గుతో తలంచుకునేవాళ్ళం ఆ రోజు. ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే ప్రత్యర్థులతో శత్రువులుగా భావించి దాడులు చేశారో వాళ్ళు భయపడతా ఉన్నారు. ఈ రోజు రెడ్ బుక్ గురించి కూడా మీరు ప్రస్తావించలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించాడు. రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది. అసలు రెడ్ బుక్ అంటే ఏంటంటే నా హక్కులు హరించే విధంగా చేసినప్పుడు మీరు అధికారం అయితే నేను మీ దగ్గరకు వచ్చి నా గోడు చెప్పుకుంటే బాధితుడికి అండగా ఉన్నటువంటి అధికారం ఎవరైతే ఉన్నారో ఇతను మాణిక్యరావు మీద దాడి చేస్తే మాణిక్యరావుని దాడి బాధితులుగా చేశారని చెప్పేసి ఆ అధికారి పేరు రాశారు. ఇది రాజ్యాంగం ప్రకారం మాణిక్యరావుకి అండగా ఉండాలి, మాణిక్యరావు యొక్క కేసు తీసుకోవాలి, ఈ విధంగా చేయాలి. చేయనప్పుడు దాంట్లో రాశాం రాజ్యాంగ ఉల్లంఘనలకి, చట్ట ఉల్లంఘనలకి ఎవరైతే పాల్పడ్డాడో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉన్నాయి. ఎందుకంటే 1, 2 అయితే అంటే కాదు మాణిక్యాలరావు గారు, ఇప్పుడు మాణిక్యాలరావు గారు రెడ్ బుక్ లోకేష్ రాసిన రెడ్ బుకే కాదు, ఇప్పుడు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఎవరికి వాళ్ళు రెడ్ బుక్ రాసుకుంటున్నారు, రాసుకొని దాడులు చేస్తున్నారు అంటున్నారు. నేను అంటున్నదే అసలు రెడ్ బుక్ అంటే అర్థం ఏంటి అంటున్నాను. రెడ్ బుక్ అంటే
మాకు శత్రువులుగా భావించే పేర్లు రాయలేదు. శత్రువుగా మేము కనుక భావించాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట పేరు రాసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డిదే. మేము శత్రువుగా భావించలేదు, వాళ్ళు ఇంకా పార్టీగానే చూస్తా ఉన్నాం. శత్రువులుగా మాకు న్యాయపరంగా జరగాల్సినటువంటి పని, చట్ట ప్రకారం మాకు జరగాల్సిన న్యాయం అందకపోయినప్పుడు ఆ అందకుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళ పేర్లు ఉంటాయి. గ్రామ స్థాయిలో విక్రమనేత్తలు ఎక్కడ ఊరుగా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని తరిమి కొట్టేశారు. హైదరాబాద్ వెళ్ళిపోయి తలదాచుకున్నాడు. ఒక్క నిమిషం, హైదరాబాద్ వెళ్ళి తలదాచుకున్నాడు. అతను ఇంటికి పిలిపించి పోలీస్ స్టేషన్ దగ్గర తల నరికి పడేశారు. దేవతోటి విక్రమని చంపేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకోరా? మీరు అనుకున్నా ఇంకోటి అనుకున్నా వాళ్ళు గుర్తుపెట్టుకోరా? ఒక్క నిమిషం నేను పాతసారథి గారి దగ్గర వెళ్ళే ముందు ఒక్కసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దాం. చిన్నపరెడ్డి గారు, ఏంటి చూసాం కదా మాణిక్యాలరావు గారు కామెంట్ చూసాం. ఈరోజు మీరు పెద్దారెడ్డిని రానివ్వట్లేదు అని మీరు మాట్లాడేది, గతంలో